హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో ఇండియాలో అత్యంత వేగంగా ఎదిగిన ప్రాపర్టీ మార్కెట్స్లో ఒకటి. కొన్ని ప్రీమియం లొకేషన్స్లో 5 నుంచి 7 సంవత్సరాల్లోనే అపార్ట్మెంట్ ప్రైజెస్ డబుల్ అయిపోయాయి. ల్యాండ్ వాల్యూస్ కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది. హైదరాబాద్లో ఏ ప్రాపర్టీ కొన్నా ప్రాఫిట్ వస్తుంది అనేది ఒక మిస్కన్సెప్షన్. ఇది పూర్తిగా నిజం కాదు. రియల్ ఎస్టేట్లో మనీ ఎర్న్ చేయడం కంటే ప్రాపర్టీ కొనేటప్పుడు కాస్ట్లీ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. స్టాక్ మార్కెట్లో తప్పు చేస్తే ఒక క్లిక్తో ఇన్వెస్ట్మెంట్ని సేల్ చేసుకోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్లో ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, లోన్ తీసుకొని ఇంటీరియర్స్ చేసిన తర్వాత రాంగ్ డెసిషన్ నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. ఒక్క తప్పుడు డెసిషన్ వల్ల మీరు లక్షల్లోనే కాదు, ఒక్కో సందర్భంలో కోట్లలో కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వీడియోలో హైదరాబాద్ ప్రాపర్టీ ఇన్వెస్టర్స్ ఎక్కువగా చేసే 5 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో, ప్రతి మిస్టేక్ వల్ల ఎంత ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఉంటుందో, వీటిని ఎలా అవాయిడ్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, లొకేషన్ ఫండమెంటల్స్ కాకుండా మార్కెటింగ్ హైప్ని నమ్మడం. హైదరాబాద్లో ప్రస్తుతం రోజుకో కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతోంది. ప్రతి బిల్డర్ తన ప్రాజెక్ట్లోనే నెక్స్ట్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని ప్రమోట్ చేస్తూ ఉంటాడు. లాంచింగ్ ప్రైజ్, ఓన్లీ ఫ్యూ యూనిట్స్ లెఫ్ట్, ప్రైజ్ రివిజన్ టుమారో, హయ్యెస్ట్ అప్రిషియేషన్ జోన్, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ చూసి చాలామంది వెంటనే బుకింగ్ అమౌంట్ చెల్లించేస్తుంటారు. ఇది మొట్టమొదటి మిస్టేక్. రియల్ ఎస్టేట్లో అప్రిషియేషన్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల రాదు, ఎంప్లాయ్మెంట్ వల్ల వస్తుంది. ఏ ప్రాంతంలో కొత్త ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడ ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరుగుతోంది, ఎక్కడ పాపులేషన్ షిఫ్ట్ అవుతోంది, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిజంగా కంప్లీట్ అవుతోంది, అక్కడే లాంగ్ టర్మ్ ప్రాపర్టీ డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్ ₹1 కోటి పెట్టి కొనుగోలు చేశారనుకుందాం. ఒక ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనౌన్స్మెంట్స్ మాత్రమే ఉన్నాయి, కానీ యాక్చువల్ డెవలప్మెంట్ స్లోగా జరుగుతోంది. దానివల్ల 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రాపర్టీ విలువ 1.3 crores పెరిగిందనుకుందాం. అంటే దాదాపుగా 30 లక్షలు పెరుగుదల వచ్చింది. అదే సమయంలో వేరే ఏరియాలో ఐటీ కంపెనీలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, మెట్రో కనెక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీస్ వేగంగా పెరిగితే అక్కడ ₹1 కోటి పెట్టి కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ విలువ 1.7 crores చేరుకుంటుంది. ఈ డిఫరెన్స్ బిల్డర్ వల్ల కాదు, లొకేషన్ ఫండమెంటల్స్ వల్ల వస్తుంది. ప్రాపర్టీ కొనే ముందు ఈ ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయా అని. రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది, మెట్రో లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రాక్టికల్గా ఉందా, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, షాపింగ్ సెంటర్లు దగ్గరలో ఉన్నాయా, పాపులేషన్ గ్రోత్ సస్టైనబుల్గా ఉందా. మార్కెటింగ్ బ్రోచర్స్ కన్నా లొకేషన్ ఫండమెంటల్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 2 చూద్దాం. బిల్డర్ ట్రాక్ రికార్డ్ చెక్ చేయకుండా బుకింగ్ చేయడం. చాలామంది బిల్డర్ పేరు విన్న వెంటనే ప్రాజెక్ట్ బుక్ చేస్తారు. మోడల్ ఫ్లాట్ చాలా లగ్జరియస్గా ఉంటుంది, క్లబ్ హౌస్ బ్యూటిఫుల్గా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్, స్కై లాంజ్, రూఫ్ టాప్ గార్డెన్, జిమ్ అన్నీ ఇంప్రెసివ్గా కనిపిస్తాయి. కానీ బ్రోచర్లో కనిపించని విషయం బిల్డర్ డెలివరీ హిస్టరీ. బిల్డర్ గత ప్రాజెక్ట్స్ ఎంత టైంలో కంప్లీట్ చేశాడు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది, రెసిడెన్స్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది, లీగల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా, ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 1.5 crores పెట్టి ఒక అపార్ట్మెంట్ బుక్ చేశారు. ₹30 లక్షల డౌన్ పేమెంట్ ఇచ్చారు. మిగతా 1.2 crores బ్యాంక్ లోన్ తీసుకున్నారు. బిల్డర్ ఒక 3 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తానని ప్రామిస్ చేశాడు. కానీ ప్రాజెక్ట్ 2 సంవత్సరాలు డిలే అయిపోయింది. ఈ డిలే వల్ల మీరు ఏం పే చేయాల్సి వస్తుంది? బ్యాంక్ ఈఎంఐ, ప్రస్తుతం ఉంటున్న హౌస్కి రెంట్, మెయింటెనెన్స్, ఇంట్రెస్ట్ బర్డన్. అలాగే ఈఎంఐ ఒకవేళ ₹95,000, రెంట్ ₹30,000 కలుపుకుంటే ప్రతి నెల 1.25 lakhs వరకు 24 నెలలు మొత్తంగా ₹30 లక్షల మీరు బిల్డర్ డిలే వల్ల అదనంగా కోల్పోవాల్సి వస్తుంది, ఖర్చు చేయాల్సి వస్తుంది. లాంచ్ ఆఫర్లో సేవ్ చేసిన అమౌంట్ మొత్తం ఇలా డిసపియర్ అయిపోతుంది. అందుకే బిల్డర్ సెలెక్షన్లో ఎమోషన్స్ కాదు, ట్రాక్ రికార్డ్ చాలా ముఖ్యం. ఆ తర్వాత మిస్టేక్ నెంబర్ 3, హిడెన్ కాస్ట్స్ క్యాలిక్యులేట్ చేయకుండా బడ్జెట్ మొత్తం ప్రాపర్టీ మీద పెట్టడం చాలామంది చేసే ఒక పొరపాటు. చాలామంది అనుకుంటుంటారు, నా బడ్జెట్ ₹1 కోటి, బ్యాంక్ కూడా ₹1 కోటి లోన్ అప్రూవ్ చేస్తుంది, అంటే ₹1 కోటి అపార్ట్మెంట్ కొనేయచ్చు అని. కానీ యాక్చువల్ రియాలిటీ వేరే ఉంటుంది. ప్రాపర్టీ ప్రైజెస్ మాత్రమే ఫైనల్ కాస్ట్ కాదు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు, దాంతోపాటుగానే ఫ్లోర్ రైజ్ ఛార్జీలు, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్లు, మెంబర్షిప్లు, మెయింటెనెన్స్లు, డిపాజిట్లు, కార్పస్ ఫండు, ఎలక్ట్రిసిటీ డిపాజిట్, వాటర్ కనెక్షన్ ఛార్జీలు, అలాగే ఇంటీరియర్లు, ఫర్నిచరు,
మాడ్యులర్ కిచెన్లు, ఏసీలు ఇవన్నీ కలిపితే 1 కోటి రూపాయల అపార్ట్మెంట్కి యాక్చువల్ కాస్ట్ 1.15 నుంచి 1.25 క్రోర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇంకా పెరగచ్చు కూడా. చాలామంది ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత పర్సనల్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు, క్రెడిట్ కార్డులు యూజ్ చేస్తారు. ఫినాన్షియల్ స్ట్రెస్ మొదలవుతుంది. ఇక్కడ గోల్డెన్ రూల్ ఏంటంటే ప్రాపర్టీ బడ్జెట్లో కనీసం 10 నుంచి 15% ఎమర్జెన్సీ బఫర్ ఉంచుకోవాలి. ఇక మిస్టేక్ నెంబర్ 4, రెంటల్ డిమాండ్ను ఇగ్నోర్ చేసి అప్రిషియేషన్ మాత్రమే చూడడం. చాలామంది ఒకే మాట చెబుతూ ఉంటారు, రెంటల్ వద్దు సార్, ప్రైస్ అప్రిషియేషన్ చాలు. ఇది డేంజరస్ అప్రోచ్. రెంటల్ ఇన్కమ్ అనేది మంత్లీ ఇన్కమ్ మాత్రమే కాదు, అది మార్కెట్ డిమాండ్కి ఒక ఇండికేటర్. ఎగ్జాంపుల్ కోసం అపార్ట్మెంట్ ఏ, అపార్ట్మెంట్ బి ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. అపార్ట్మెంట్ ఏ రెంటల్ ఈల్డ్ 4%, అపార్ట్మెంట్ బి రెంటల్ ఈల్డ్ 1.5% మాత్రమే. ఏ ఏరియాలో డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఈజీగా అర్థమైపోతుంది కదా. హై రెంటల్ డిమాండ్ ఉంటే కంపెనీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ వస్తున్నారు, ఫ్యామిలీస్ షిఫ్ట్ అవుతూ ఉన్నారు, స్కూల్స్ వస్తున్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది, కమర్షియల్ యాక్టివిటీ స్ట్రాంగ్గా ఉంది అని అర్థమవుతుంది. అదే ఫ్యూచర్ రీసేల్ డిమాండ్ని కూడా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది. రెంటల్ డిమాండ్ లేని అపార్ట్మెంట్స్ అప్రిషియేషన్ కూడా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. వేకెంట్ ప్రాపర్టీస్ ఉంటే మెయింటెనెన్స్ మాత్రమే ఎవ్రీ మంత్ పే చేయాల్సిందే. వేకెంట్ ప్రాపర్టీ ఉన్నా కూడా మెయింటెనెన్స్ మాత్రం ఎవ్రీ మంత్ పే చేయాల్సిందే. ఇన్కమ్ మాత్రం ఉండదు. అందుకే ఇన్వెస్ట్మెంట్ ముందు రెంటల్ మార్కెట్ కూడా అనలైజ్ చేయాలి. ఇక మిస్టేక్ నెంబర్ 5 గురించి చూస్తే ఎగ్జిట్ స్ట్రాటజీ గురించి అస్సలు ఆలోచించకపోవడం. బయింగ్ టైంలోనే అందరికీ ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, సెల్లింగ్ టైంలో అసలు రియాలిటీ తెలుస్తుంది. సపోజ్ మీరు ఒక 6 కోట్ల రూపాయలు పెట్టి ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారనుకుందాం. ప్రాజెక్ట్స్ ఎక్సలెంట్గా ఉంది, అమ్యూనిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి, లొకేషన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. కానీ రీసేల్ బయ్యర్స్ బేస్ చాలా లిమిటెడ్ అయిపోయింది. ప్రాపర్టీ సెల్ చేయడానికి సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఈ సమయంలో మెయింటెనెన్స్ ఛార్జెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, లోన్ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆపర్చునిటీ కాస్ట్ కూడా ఉంటుంది. అదే 1.5 నుంచి 2 క్రోర్స్ సెగ్మెంట్లో కనుక ప్రాపర్టీస్ ఉన్నట్లయితే బయ్యర్ పూల్ చాలా పెద్దదిగా ఉంటుంది, లిక్విడిటీ కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ముందు ఈ ప్రశ్న తప్పకుండా వేసుకోండి. నేను ఈ ప్రాపర్టీని 5 సంవత్సరాల తర్వాత సెల్ చేయాలనుకుంటే బయ్యర్ ఈజీగా దొరుకుతాడా, డిమాండ్ సస్టైనబుల్గా ఉంటుందా, లిక్విడిటీ కూడా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. ఈ ముఖ్యమైనవన్నీ కాకుండా మరొక బోనస్ మిస్టేక్ కూడా మీకు చెప్తాను. లీగల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయకుండా అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడం. ఇది చాలామంది ఫస్ట్ టైం బయర్స్ చేసే ఒక పెద్ద మిస్టేక్. శాంపుల్ ఫ్లాట్ చూసి ఇంప్రెస్ అయిపోయి వెంటనే టోకెన్ అమౌంట్ చెల్లించేస్తారు, కానీ డాక్యుమెంట్స్ వెరిఫై చేయరు. ప్రాపర్టీ టైటిల్ క్లియరేనా, లింక్ డాక్యుమెంట్స్ కంప్లీటేనా, అలాగే ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ ఉందా, బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయా, రెరా రిజిస్ట్రేషన్ ఉందా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రెడీ ప్రాపర్టీకి ఉందా, బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయా, ల్యాండ్ లిటిగేషన్ ఏమైనా ఉందా. ఈ ఒక్క వెరిఫికేషన్ కోసం ప్రాపర్టీ లాయర్కి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అది ఫ్యూచర్లో కోట్ల రూపాయల నష్టాన్ని తప్పించుతుంది. లీగల్ డ్యూ డిలిజెన్స్ అనేది ఎక్స్పెన్సివ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పటికీ ఇండియాలో అత్యంత ప్రామిసింగ్ ప్రాపర్టీ మార్కెట్స్లో ఒకటి. లొకేషన్, ఎంప్లాయ్మెంట్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ క్రెడిబిలిటీ, ఫినాన్షియల్ ప్లానింగ్, రెంటల్ డిమాండ్, లీగల్ వెరిఫికేషన్, ఈ 7 అంశాలను అనలైజ్ చేసిన తర్వాత డెసిషన్స్ తీసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఈ 5 గోల్డెన్ రూల్స్ ప్లస్ బోనస్తో కలిపి 6 అనుకోండి. వీటిని గుర్తుంచుకోండి. బై లొకేషన్, నాట్ మార్కెటింగ్ హైప్. చూస్ బిల్డర్, నాట్ ద బ్రోచర్. క్యాలిక్యులేట్ టోటల్ కాస్ట్, నాట్ జస్ట్ అపార్ట్మెంట్ ప్రైస్. చెక్ రెంటల్ డిమాండ్, నాట్ జస్ట్ అప్రిషియేషన్. ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఎగ్జిట్ స్ట్రాటజీ బిఫోర్ ఇన్వెస్టింగ్. రియల్ ఎస్టేట్లో వెల్త్ క్రియేట్ చేయడం అంటే ఎక్కువ ప్రాపర్టీస్ కొనడం కాదు, సరైన ప్రాపర్టీని సరైన సమయంలో సరైన ప్రైస్కి కొనడం. అదే సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్కి అసలైన సీక్రెట్. మీరు హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా, లేక ప్లాట్లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మీరు చూస్తున్న ప్రాజెక్ట్ లేదా ఏరియా పేరు కామెంట్స్లో రాయండి. దీనిపై డీటెయిల్డ్ అనాలిసిస్తో మరో వీడియోలో తెలుసుకుందాం.